చేతిలోని అరంగుళాల స్క్రీన్ మీద కనిపించే అబద్ధపు అందం కోసం కళ్ళెదుటి జీవితాన్ని దారిపోస్తున్న నిజమైన దైవాన్ని అపార్థం చేసుకునే మగాళ్ళు ఈ రోజుల్లో కోకొల్లలు. రంగుల ప్రపంచంలో మెరిసిపోయే నకిలీ నవ్వులను చూసి మురిసిపోతూ తన కోసం రేయింబళ్ళు చెమటోర్చే భార్యను చులకనగా చూసే ఒక సగటు భర్త కథ ఇది. కేవలం ఒక నిమిషం పాటు మీ పనులన్నీ పక్కన పెట్టి ఈ కథను చదవండి. అందం అంటే ఏమిటో, బాధ్యత అంటే ఏమిటో మీకంటూ ఒక కొత్త నిర్వచనం ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది కేవలం ఒక కల్పిత కథ కాదు. ప్రతి ఇంట్లో, ప్రతి భార్యాభర్తల మధ్య ఎప్పుడో ఒకసారి జరిగే నిశ్శబ్ద యుద్ధం. ఆదివారం ఉదయం బయట వాతావరణం ఎంతో ప్రశాంతంగా చల్లగా ఉంది. కానీ రమేష్ మనసులో మాత్రం ఏదో ఒక అసహనం, ఉక్కపోత. హాల్లోని సోఫాలో ఏసీ వేసుకుని ఆయారమంగా కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడు. అందులో ఒకరి తర్వాత ఒకరిగా వస్తున్న మోడల్స్ ఫోటోలు, వాళ్ళు వేసుకున్న ట్రెండీ డ్రెస్సులు చూస్తున్నా డాన్సులు పూర్తిగా మైమర్చిపోతున్నాడు. అబ్బా, ఒక్కొక్కరు ఎంత అందంగా ఉన్నారో, అసలు వీళ్ళ చర్మం ఎంత నిగనిగలాడుతుందో, ఏ ఊరి నుండి ఊడిపడ్డ దేవకన్యలు వీళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అని తనలో తనని గొనుక్కుంటూ కలల లోకంలో విహరిస్తున్నాడు. ఆ ఫోన్లో పరాయి అమ్మాయి ఇలా అందాలను ఆస్వాదిస్తున్న వాడి కళ్ళు అనుకోకుండా వంటగది వైపు తిరిగాయి. అక్కడ తన భార్య సుధ గిన్నెలు తోముతూ వంట చేస్తూ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంది. సుధను చూడగానే రమేష్ ముఖంలో ఒక చెప్పలేని చిరాకు, ద్వేషం కమ్ముకున్నాయి. ఆమె ఒంటి మీద రంగు మాసిపోయిన పాత నైటీ ఉంది. పొయ్యి దగ్గర వచ్చే వేడికి మొహం అంతా జిడ్డు కారుతుంది. నుదుటి మీద చెమట బిందువులు రాలి కింద పడుతున్నాయి. జుట్టు ముడి ఊడిపోయి చింపిరిగా ఉంది. చేతి నిండా పసుపు, ఉల్లిపాయల వాసన. ఆ దృశ్యాన్ని చూసి రమేష్కి ఎక్కడలేని కోపం, అసహ్యం ముంచుకొచ్చాయి. ఎందుకు నా కర్మ? పెళ్ళికి ముందు ఎంత కళగా ఉండేది, ఇప్పుడేంటి ఇలా తయారైంది? ఎప్పుడు చూసినా ఆ జిడ్డు మొహం, ఆ చెమట వాసన. కనీసం భర్త ఇంట్లో ఉన్నప్పుడైనా కాస్త నీట్గా అందంగా రెడీ అయ్యవచ్చు కదా. వీళ్ళకి అసలు సెన్స్ ఉండదు. ఆ ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలను చూసైనా నేర్చుకోవచ్చు కదా అంటూ పళ్ళు కొరుక్కుంటూ తీవ్రంగా విసుక్కున్నాడు. తన ఫోన్లోని మోడల్స్ కృత్రిమ అందాన్ని, తన భార్య వాస్తవికతను బేరీజు వేసుకుంటూ సుధన మనస్సులో అకారణంగా ద్వేషించాడు. అదే సమయంలో వంటగదిలో ఉన్న సుధ పరిస్థితి మరోలా ఉంది. ఉదయం 5 గంటలకే నిద్రలేచి ఇల్లంతా ఊడ్చి తుడిచి బట్టలు ఉతికి రమేష్కి ఇష్టమైన టిఫిన్ చేసి మధ్యాహ్నానికి లంచ్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉంది. ఒక పక్క స్టవ్ మీద కూర ఉడుకుతుంటే మరో పక్క రమేష్ కోసం వేడిగా కాఫీ కలుపుతోంది. కళ్ళల్లో నిద్రలేమి స్పష్టంగా కనిపిస్తున్నా, ఒళ్ళంతా నొప్పులున్న భర్త మీద ఉన్న అంతులేని ప్రేమతో ఆ కష్టాన్ని చిరునవ్వుతో భరిస్తుంది. తన భర్త ఆకలి తీర్చడం కోసమే కదా తను ఇంతగా శ్రమిస్తుంది అన్న తృప్తి ఆమె మనసులో ఉంది. వేడి కాఫీ కప్పును చేతిలోకి తీసుకుని ప్రేమగా భర్త దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది సుధ. తన భర్తతో కాసేపు ప్రేమగా మాట్లాడాలని ఆశపడింది. ఏమండి, కాఫీ అంటూ ఎంతో ప్రేమగా కప్పును రమేష్ వైపు అందించింది సుధ. ఫోన్లో మునిగిపోయిన రమేష్ చాలా చిరాగ్గా తలెత్తి చూశాడు. దగ్గరికి రాగానే ఆమె ఒంటి నుండి వస్తున్న చెమట వాసన అతని ముక్కు పుటాలను తాకింది. అంతే, రమేష్ ముఖం చిట్లించాడు. అబ్బా, ఏంటా వాసన? కాస్త దూరంగా నిలబడి ఎప్పుడు చూసినా ఆ పాత బట్టలు, ఆ చెమట కంపు. నాకు వికారంగా ఉంటుంది తెలుసా. కాస్త అయినా ఆడదానిలా అందంగా ఉండొచ్చు కదా. నీ వల్లే నాకు ఇంట్లో ఉండాలంటేనే చిరాకు దొబ్బుతోంది అని అత్యంత కఠినంగా కసురుకున్నాడు. ఆ మాటలకు సుధ గుండె ముక్కలైంది. అతని చేతిలోని ఫోన్ స్క్రీన్ మీద ఇంకా సగం బట్టలతో ఉన్న ఒక మోడల్ ఫోటో కనిపిస్తూనే ఉంది. తన భర్త పరాయి అమ్మాయిల కృత్రిమ అందాలను చూస్తూ తన కష్టాన్ని, తన అస్తిత్వాన్ని, తన ప్రేమను ఎంతలా అవమానిస్తున్నాడో ఆమెకు స్పష్టంగా అర్థమైంది. సుజ నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. పీకల దాకా వచ్చిన దుఃఖాన్ని అతి కష్టం మీద దిగమింగుకుంది.
కానీ ఆ కన్నీటిని అక్కడే ఆపుకుంది. ఇప్పుడు ఆమె మనసులో బాధ లేదు. తనను తాను నిరూపించుకోవాలన్న ఒక భయంకరమైన ఆవేశం, తన విలువేంటో అతనికి తెలియజెప్పాలన్న ఒక దృఢ నిశ్చయం పుట్టుకొచ్చాయి. కాఫీ కప్పును టీపై మీద పెట్టి మాట్లాడకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ నెమ్మదిగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. సుధ గట్టిగా తలుపు వేసి గడియ పెట్టుకుంది. అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంది. ఆ మాసిపోయిన బట్టలు, ఆ జిడ్డి ముఖం ఆమెకు తన కష్టంలాగా అనిపించలేదు. తన భర్త మూర్ఖత్వానికి ప్రతీకగా అనిపించాయి. వెంటనే బీరువా తెరిచింది. పెళ్లికి ముందు తను ఎంతో మురిపంగా కొనుక్కున్న ఒక అత్యంత ఖరీదైన అందమైన పట్టు చీరను బయటికి తీసింది. ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొని స్నానం చేసి ఆ పట్టు చీర కట్టుకుంది. మెడలో చక్కని బంగారు నగలు వేసుకుంది. కళ్ళకు కాటుక, పెదవులకు అందమైన లిప్స్టిక్ రాసుకుంది. చక్కగా దువ్వి పూలు పెట్టుకుంది. అచ్చం గుడిలోని దేవతల ఒక మహారాణిలా ముస్తాబైంది. సరిగ్గా అరగంట తర్వాత బెడ్రూమ్ తలుపు తీసుకుని గంభీరంగా బయటకు వచ్చింది సుధ. అప్పటి వరకు ఇంకా అదే మొబైల్ ప్రపంచంలో మోడల్స్ మాయలో విహరిస్తున్న రమేష్ తలుపు చప్పుడు విని అటువైపు చూశాడు. ఒక్క క్షణం వాడి ఊపిరి ఆగిపోయినంత పనైంది. చేతిలోని ఫోన్ జారి కింద పడింది. కళ్ళప్పగించి అలా చూస్తుండిపోయాడు. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. నిజంగా ఇది నా భార్యేనా, సుధేనా అని ఆశ్చర్యపోయాడు. ఆమె అందం ముందు, ఆమె కళ్ళలోని తేజస్సు ముందు తను ఇందాక చూసిన మోడల్స్ అంతా దిగదిడుపులా వెలవెలబోయినట్లు అనిపించారు. ఆ ప్రయత్నంలోనే సోఫాలో నుంచి లేచి నిలబడ్డాడు. సుధా, నువ్వేనా? ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఇన్నాళ్ళు ఈ అందాన్ని ఎక్కడ దాచావు? నిజంగా నువ్వు ఒక దేవకన్యలాగా ఉన్నావు అంటూ మంత్రముగ్ధుడై అడిగాడు. అతని గొంతులో అప్పటిదాకా ఉన్న అసహ్యం మటుమాయం అయిపోయి ఒక తెలియని ఆకర్షణ, వ్యామోహం, ఆరాధన కనిపించాయి. అప్పుడు సుధ పెదవుల మీద ఒక చేదు నవ్వు వెలిసింది. ఆమె కళ్ళలో ఇప్పుడు ప్రేమ లేదు, భర్త పట్ల జాలి లేదు, కేవలం తీవ్రమైన కోపం ఉంది. ఎప్పటి నుండో తన మనసులో గూడు కట్టుకున్న ఆవేదన, ఇందాక అతను అన్న మాటలకు రగిలిపోయిన అహంకారం అన్నీ కలిసి కట్టలు తెంచుకున్నాయి. అవును రమేష్, నేను సుధనే. కానీ మీలాంటి వాళ్ళకి ఎప్పుడూ ఇంట్లో రక్తం చిందించి కష్టపడే భార్యలు నచ్చరు కదండి. పక్కోడు పెళ్ళామో లేక ఇలా ఫోన్లలో సగం బట్టలతో కనిపించే మోడల్స్ మాత్రమే మీకు దేవతల్లా కనిపిస్తారు. వాళ్ళ మొహానికి వేసుకున్న పౌడర్ల వెనుక ఉన్న నిజం మీకు పట్టదు. ఇప్పుడు నేను ఎలా రెడీ అయ్యానో ప్రతిరోజు ఇలాగే ఉంటే మీకు చాలా నచ్చుతారు కదూ. కానీ ఒక పచ్చి నిజం గుర్తుంచుకోండి, నేను ఇలా రోజంతా అందంగా ముస్తాబై నా మేకప్ ఎక్కడ చెదిపోతుందో అని ఏ పని చేయకుండా సోఫాలో కుర్చీలో కూర్చుంటే నష్టపోయేది నేను కాదు రమేష్, మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు అని గట్టిగా నిలదీసింది. రమేష్కి ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అయింది. ఏం మాట్లాడాలో, ఆమె కళ్ళలోకి ఎలా చూడాలో అర్థం కాలేదు. సుధ తన మాటల దాడిని మరింత పదునుగా కొనసాగించింది. ఇందాక నా దగ్గర చెమట వాసన వస్తుందని వికారంగా మొహం పెట్టి అసహ్యించుకున్నారు కదా. అసలు ఆ వాసన ఎందుకు వస్తుందో మీకేనాడైనా బుర్రకు తట్టిందా? తెల్లవారుజామున మీరు వెచ్చగా దుప్పటి కప్పుకొని గురక పెట్టి నిద్రపోతున్నప్పుడు నేను చలికి వణుకుతూ లేచి ఇల్లంతా శుభ్రం చేస్తుంటే నా ఒంటి నుండి వచ్చేది ఆ చెమట వాసన. మీకు, మీ పిల్లలకు ఇష్టమైన కూరలు వండి మీరు టైంకి ఆఫీస్కి వెళ్ళాలని మంటల ముందు నిలబడి ఉడుకుతుంటే వచ్చేది ఆ చెమట వాసన. ఆఫీస్లో ఏసీ రూమ్లో కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని మేనేజర్ అనిపించుకునే మీరు ఒక్కరోజు మీ ల్యాప్టాప్ పక్కన పెట్టి నా గరిట పట్టుకొని ఇల్లు మేనేజ్ చేసి చూడండి. అప్పుడు తెలుస్తుంది నా వంటికి ఆ చెమట వాసన ఎందుకు అంటుకుంటుందో, నా బట్టలు ఎందుకు మాసిపోయాయో, నా ముఖం ఎందుకు జిడ్డు కారుతుందో అంటూ అగ్నిపర్వతంలా బద్దలైంది. సుధ కళ్ళ వెంబటి దారల్లా నీళ్లు కారుతున్నాయి. కానీ ఆమె గొంతులో ఏమాత్రం వణుకు లేదు. ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతోంది. అంతెందుకు రమేష్, మా ఆడవాళ్ళకి పెళ్ళైన కొత్తలోనే గర్భం దాల్చినప్పుడే తెలుసు మా అందం శాశ్వతంగా పోతుందని, మా శరీర ఆకృతి మారిపోతుందని, పొట్ట మీద స్ట్రెచ్ మార్క్స్ వస్తాయని మాకు ముందే తెలుసు. కానీ మీ వంశాన్ని మీ కడుపులో మోయడానికి, మీకు ఒక బిడ్డ బహుమతిగా ఇవ్వడానికి, కేవలం అమ్మ అనిపించుకోవడానికి మా అందాన్ని, మా యవ్వనాన్ని
ఉద్దేశపూర్వకంగానే నవ్వుతూ త్యాగం చేస్తాం. నా శరీరం వికారంగా మారినా పర్లేదు, నా బిడ్డ, నా భర్త ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకుంటాం. కానీ మీరు మీలాంటి మగాళ్ళు మాత్రం పైకి కనిపించే మెరుగులకే పడిపోతారు. మీరు చూసే ఆ ఫోన్లలోని ఫోటోల్లోని అందం వాళ్ళు రాత్రికి మొహం కడుక్కొని మేకప్ తీసేస్తే ఒక్క క్షణం కూడా నిలవదు. కానీ ఒక భార్య చేసే ఈ త్యాగాల్లో ఉండే అందం, ఆమె వంటి నుండి వచ్చే ఆ వాసన వెలకట్టలేనిది. అది కేవలం వాసన కాదు రమేష్, మీ కుటుంబం సుఖంగా సంతోషంగా ఉండడం కోసం ఆమె ప్రతిరోజు చిందించే నెత్తురు. ఇది తెలుసుకోలేని మీ మూర్ఖులు మీరు అని చెంప పగిలేలా గుండెని చీల్చేలా చెప్పింది సుధా. ఆ మాటలు వినగానే రమేష్ తలపై పెద్ద పిడుగు పడినట్లయింది. సుధ చెప్పిన ప్రతి మాట 100% వాస్తవం. ఇన్నాళ్ళు తను తన భార్యను ఎంతగా అపార్థం చేసుకున్నాడో, ఆమె కష్టాన్ని ఎంతలా అవమానించాడో వాడికి ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఆ కృత్రిమమైన మాయా ప్రపంచంలో బతుకుతూ తన కళ్ళెదుటే తన కోసం జీవించి దహించుకుంటున్న ఒక దేవతను గుర్తించలేకపోయానని సిగ్గుపడ్డాడు. రమేష్కు కన్నీళ్ళు ఆగలేదు. తన తప్పుకు పశ్చాత్తాపంతో వాడి గుండె బరువెక్కింది. నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. సిగ్గుతో, అవమాన భారంతో తలదించుకున్నాడు. నెమ్మదిగా సుధ దగ్గరికి వెళ్ళి ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని కన్నీరు కారుస్తూ, నన్ను క్షమించు సుధా, నా కళ్ళు మూసుకుపోయాయి, నా బుర్ర పనిచేయలేదు. అందం అంటే రంగు, అలంకరణ అనుకున్నాను. కానీ అసలైన అందం నీ త్యాగంలో ఉందని, నీ నిస్వార్థమైన ప్రేమలో ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. నీ చెమట వాసన ఈ నా ఇంటికి శ్రీరామ రక్ష. ఇక జీవితంలో నిన్నెప్పుడు ఏడిపించను, నిన్ను తక్కువ చేసి చూడను అంటూ చిన్నపిల్లాళ్ళ ఏడ్చేశాడు. సుధ కూడా తన భర్తలో వచ్చిన నిజమైన మార్పుకు సంతోషిస్తూ తన కోపాన్ని మర్చిపోయి అతన్ని ప్రేమగా హత్తుకుంది. మిత్రులారా, భార్య అంటే కేవలం 4 గోడల మధ్య పనులన్నీ చేసి పెట్టే యంత్రం కాదు. అందంగా కనపడటానికి అలంకరించే షోకేస్లో పెట్టుకునే బొమ్మ అంతకంటే కాదు. ఆమె మీ ఇంటిని నిలబెట్టే వెన్నెముక, మీ కుటుంబానికి ప్రాణం పోసే దేవత. ఆమె మీద వచ్చే చెమట వాసనను ఎప్పుడూ అసహించుకోకండి. అది మీ సౌఖ్యం కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆమె పడుతున్న అంతులేని శ్రమకు నిదర్శనం. అందం ఎప్పుడు కళ్ళకు కనిపించే పూతల్లో, లిప్స్టిక్లలో ఉండదు. మనసుకు అద్దుకునే వారి త్యాగంలో, వాళ్ళు చూపించే ప్రేమలో ఉంటుంది. మరి మీ భార్య కూడా మీ జీవితంలో ఇంతే ముఖ్యమైనది అని, ఆమె చేసే ప్రతి పనికి ఒక విలువ ఉంటుందని మీరు మనస్ఫూర్తిగా అనుకుంటే ఈ కథను మీ తోటి వారితో పంచుకోండి. ఆమె కష్టాన్ని ఈ రోజు నుండే గుర్తించి గౌరవించడం మొదలుపెట్టండి.